సార్ జాయింట్ రీప్లేస్మెంట్ తర్వాత ఫిజియోథెరపీ పాత్ర ఏంటంటే? ఎగ్జాక్ట్లీ. ఒక జాయింట్ కదలాలంటే మెయిన్ కావాల్సింది కండరాలు. కండరం కానీ పని చేయకపోతే చూసారు, ఇప్పుడు పక్షవాతం వచ్చిన వాళ్ళలో కండరాలు పని చేయకపోవడం వల్లనే ఎముకలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కానీ, ఎంత ఫుడ్ తీసుకున్నా కానీ వాళ్ళు లేచి నడవలేకపోతారు. సో మజిల్స్ పాత్ర నిజంగా చాలా ఉంది. ఎప్పుడైతే మజిల్ దృఢంగా ఉంటుందో జాయింట్ని పర్ఫెక్ట్గా మూవ్మెంట్ చేయగలుగుతుంది. అయితే ఆపరేషన్ ముందు బాగా అరిగిపోవడం వల్ల, వాళ్ళ నడక బాగా తగ్గిపోవడం వల్ల, కండరాలని బాగా యూజ్ చేయలేకపోవడం వల్ల కండరాలు కుంచుకుపోయి ఏమైపోతుందంటే పటుత్వాన్ని కోల్పోతాయి. సో అటువంటి కండరాన్ని నార్మల్ స్థాయికి ఫిజియోథెరపీ ద్వారా కానీ తీసుకొస్తే, కొంత లోడ్ తీసుకుంటే నొప్పి అనేది త్వరగా తగ్గిపోతుంది. సో ఇక్కడ ఆపరేషన్ తర్వాత ఉండే నొప్పి సాధ్యమైనంత తగ్గించడానికి, తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు లేచి నడవడానికి కండరం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మేము నా టెక్నిక్లో నేనేం చేస్తున్నానంటే, కండరాన్ని కట్ చేయకుండా కండరాన్ని పక్కకు జరిపి ఆపరేషన్ చేస్తున్నాను. దీన్ని మజిల్ స్పేరింగ్ ఆపరేషన్ ఆర్ క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ ఆపరేషన్ అంటారు. ఎందుకంటే మోకాల్ని ఆడించే కండరాన్ని క్వాడ్రిసెప్స్ కండరం అంటారు. దీంట్లో 4 రకాల కండరాలు ఉంటాయి. సో ఈ కండరాన్ని ఎప్పుడైతే మినిమల్ మ్యానిపులేషన్ మనం చేస్తామో అప్పుడు కండ పూర్తిగా ఇంటాక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఆపరేషన్ తర్వాత సాధ్యమైన తొందరగా రీకూప్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఆ కండరాన్ని డిస్టర్బ్ చేయకుండా కానీ మనం ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ తర్వాత త్వరగా కోలుకుంటుంది. ఎందుకంటే అరుగుదల వల్ల కండరానికి కొంత డ్యామేజ్ అవుతుంది. ఆపరేషన్ తోటి కూడా డ్యామేజ్ అయిపోతే ఏమైపోతుందంటే, మూలిగే నక్క మీద తాడికాయ పడ్డట్టుగా ఏమైపోతుందంటే కండరం అనేది బాగా వీక్ అయిపోయి సహకరించదనమాట. అందుకని కండరాన్ని బలోపేతం చేసుకోవడానికి ఫస్ట్ కండరాన్ని కానీ ఇంటాక్ట్గా ఉంచితే మనకి ఆపరేషన్ తర్వాత కోఆపరేట్ చేస్తుంది. ధైర్యంగా ఉన్న పేషెంట్లు అయితే ఆపరేషన్ చేసిన రోజే లేచి నడుస్తారు, లేదంటే నెక్స్ట్ డే లేచి నడుస్తారు. ఎర్లీ రికవరీ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు అరుగుదల 45-50 ఇయర్స్లోనే చాలా ఎక్కువగా అయిపోయి 50-52 ఇయర్స్కే మనకి జాయింట్ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం పడుతూ ఉందన్నమాట. సో అటువంటి వచ్చినప్పుడు వాళ్ళు కానీ ఉద్యోగస్తులు అయితే ఎర్లీ రిటర్న్ టు వర్క్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ దే కెనాట్ ఎఫర్ట్ టు టేక్ వీక్స్ అండ్ వీక్స్ ఆఫ్ లీవ్స్ అనమాట. సో అందుకని ఒక 2-3 వారాల లోపల వాళ్ళు మళ్ళీ మనము డ్యూటీకి పంపించాలంటే ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. ఈ టెక్నిక్ కానీ మన రోబోటిక్స్ యాడ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా రికవర్ అవుతారు. అన్ఫార్చునేట్లీ ఇంకా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇంకా కొన్ని క్రెడిట్ ఫెసిలిటీస్లో ఈ రోబోటిక్ ఛార్జెస్ కవర్ అవ్వట్లేదు. కానీ అయితే మాత్రము డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ బూన్ టు ద పేషెంట్స్.